హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ సేమియా గులాబ్ జామున్ పాయసం. సేమియా గులాబ్ జామున్ పాయసం చేయటం కోసం ముందుగా గులాబ్ జామ్ పిండి కలుపుకుని ఉండలుగా చేసుకుని నేతిలో ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుని పక్కన ఉంచుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ గీ గులాబ్ జామ్ రెసిపీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు సేమియా పాయసం చేయడం కోసం గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు సేమియా వేసి లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసి తర్వాత ఇందులో బాగా మరిగిన నీళ్లు 1 కప్పు పోసుకుని సేమియా ఉండకట్టకుండా బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. సేమియా ఉడికిన తర్వాత ఇందులో 3 కప్పులు పాలు పోసుకుని బాగా కలిపి ఉడికించి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం చేసుకున్న గులాబ్ జాములు బాగా నానిన తర్వాత మిగిలిన పాకాన్ని 1 కప్పు ఇందులో పోసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సేమియా వేడిగా ఉన్నప్పుడే ఇందులో గులాబ్ జామున్ వేసుకుని తినొచ్చు. మీకు చల్లగా తినడం ఇష్టం అయితే ఈ సేమియా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఈ సేమియా బయటికి తీసి ఇందులో గులాబ్ జామున్ వేసుకుని చల్లగా తినొచ్చు.